యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చివేసిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై మాట్లాడడం అనవసరమని, ఎవరి ఆలోచన వారికి ఉంటుందని పేర్కొన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రతో రాష్ట్ర ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ మార్పు జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. అతని స్ట్రాటజీ ఏదో నాకు తెలియదు. మరి ఏ స్ట్రాటజీ ప్రకారంగా రాజీనామా ఇచ్చాడో నాకు తెలియదు, మీకేం తెలుసు నాకు తెలియదు. అంటే అతని మనసులో ఏమవుతుందో నాకు ఏం తెలుస్తుంది. అంటే దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం. అంటే కాకినాడ పోర్టులో జరిగిన అవినీతి పెద్ద కుంభకోణం పరంగా ఆయన పేరు ప్రస్తావన రావడం, ఆయన సంబంధాలు ఉండడం, దానివల్ల ఈ రాజీనామా చేస్తే కొద్దిగా ఆయన తప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కాకినాడ పోర్టులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా, మీకు తెలియదు, నాకు తెలియదు. అది పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ తేలకుండా నేను ఎలా కామెంట్ చేస్తాను? అందులో స్పీకర్ హోదాలో ఉండి అసలు కామెంట్ చేయకూడదు నేను పొలిటికల్గా. అది మీకు తెలుసు. మీరు అందరూ ఏంటంటే అలా రెచ్చగొట్టి అదే వాగిద్దామని చూస్తారు మీరు. లోకేష్ 2 years అయింది సార్. లోకేష్ పాదయాత్ర చేపట్టి 2 years అవుతుంది. ఈ సందర్భంలో ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఆయన గురించి చాలా సంతోషం. అతను పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం. ఒక 2 కారణాలు ఇక్కడ పార్టీ గెలడానికి కారణం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక కారణం అయితే, 2 లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజం వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం అతను చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు, సహకరించారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇవన్నీ ఫలితాలు, కూటమి ఫలితం, లోకేష్ గారి సహకారం అన్నీ కలుపుకోవడం వల్ల ఈవేళ మన కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది. ఇవాళ బీజేపీతో పొత్తులేటని ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ, మిగతా విషయాలకు కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేదా మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్ని వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమైక్యంగా అందరూ ఒక ఆలోచన ముందుకెళ్తున్నాం. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని 5 సంవత్సరాల రాష్ట్రం ఎంత నష్టపోతే మీ అందరికీ తెలిసిందే, నేను కామెంట్ చేయాల్సిన లేదు. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో, ప్రజల సహకారంతో, ఆ భగవంతుడితో ఆశీస్సుతోటి వెళ్ళడం జరిగింది. అంచేది మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడే బాధ్యత ఈరోజు మా మీద ఉంది.